మిమ్మల్ని లైక్ చేయమంటలేదు, సబ్స్క్రైబ్ చేయమంటలేదు. 'బిగ్ బాస్' సీజన్ 10లో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారు? ముందే గెస్ చేయండి. 'బిగ్ బాస్' మొదలవ్వడం కంటే ముందే మీరు గెస్ చేస్తే 'బిగ్ బాస్' కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం మేము. కంపల్సరీగా కామెంట్ చేయండి. కామనర్ గెలుస్తారు, సెలబ్రిటీ గెలుస్తారు. రాబోయే 'బిగ్ బాస్' సీజన్ 10లో ఎక్కువ ఓట్లు ఎవరికి పడి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కామనర్ గెలుస్తారు, సెలబ్రిటీ గెలుస్తారు. ఆడైనా మగైనా కామనర్ గెలుస్తారు ఈసారి. లాస్ట్ టైం కళ్యాణ్ పడాల కామనర్ గెలిచారు. అట్లా ఈసారి కామనర్ గెలుస్తారా లేక సెలబ్రిటీ గెలుస్తారా ఈసారి? ఆఖరి వరకు వచ్చి ఓడిపోయారు తనుజలాగా ఎవరిని సెలబ్రిటీ గెలుస్తారు ఈసారి. కామనర్ గెలుస్తారు 1, సెలబ్రిటీ గెలుస్తారు 2. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కాపరేట్ చేయండి. తెలుగు బుల్లితెర మీద 'బిగ్ బాస్'కు ఉండేటువంటి క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లా, భయంకరమైనటువంటి క్రేజ్ ఉంటుంది 'బిగ్ బాస్'కి. ఇప్పటికే 9 సీజన్స్లో చాలా మంచి టీఆర్పీ సాధించుకున్నటువంటి ఈ అతిపెద్ద రియాలిటీ షో ఇప్పుడు 10th సీజన్కి రెడీ అయిపోయింది రిలీజ్కి. ప్రతి ఇయర్ ఈ షో కోసం ప్రేక్షకులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అంతే స్థాయిలో కంటెస్టెంట్ల యొక్క ఎంపిక కోసం కూడా 'బిగ్ బాస్' నిర్వాహకులు తమ ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి 'బిగ్ బాస్' టీం పడుతున్నటువంటి కష్టాలు చూస్తుంటే నిజంగానే పాపం అనిపించింది నాకైతే. సీజన్ 10 కోసం కంటెస్టెంట్లను వెతకడం వాళ్ళకు ఒక పెద్ద టాస్క్ లాగా మారిపోయిందా అనే క్వశ్చన్ వస్తుంది. మొదట్లో 'బిగ్ బాస్' షోలోకి వెళ్ళాలని సెలబ్రిటీలు ఎంతగానో ఆరాటపడుతూ ఉండేవారు. ఎలాగైనా హౌస్లోకి అడుగు పెడితే లైఫ్ సెట్ అయిపోతుంది అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో డెఫినెట్గా ఉండేది. కానీ గాలం గడిచే కొద్దీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది అంటున్నారు చాలామంది. 'బిగ్ బాస్' హౌస్ లోపలికి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి పాజిటివిటీ కంటే బయటికి వచ్చేటువంటి తర్వాత వచ్చే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. అట్లా ఏం అనిపించలేదు నాకు, బట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు కొంతమంది. సో కెరీర్ పరంగా చాలామంది నష్టపోయారు హౌస్లోకి వెళ్ళొచ్చాక అనే ఫీలింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది పాపులర్ ఫేసెస్ 'బిగ్ బాస్' అంటేనే అమ్మో మాకొద్దు అని దండం పెట్టి పారిపోయే సిచ్యువేషన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే 'బిగ్ బాస్' నిర్వాహకులు సెలబ్రిటీలకి భారీగా రెమ్యునరేషన్లు ఎరగా వేసి ఎలాగోలా కొంతమందిని ఒప్పించి ప్రతి సీజన్కి తీసుకొచ్చేటువంటి వ్యవహారం నడుస్తుంది. గత 9th సీజన్ నుంచి 'బిగ్ బాస్' టీం కొత్తగా అగ్ని పరీక్ష అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని పెట్టింది. సామాన్యులకు కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ సామాన్యులు అంటే నిజంగా సాధారణ వ్యక్తులు అనమాట. అంటే వాళ్ళు కూడా కాదంటున్నారు. సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్స్ చేసుకునేటువంటి ఒక బ్యాచ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళందరి గురించి. సో గత సీజన్లో ఈ అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి కంటెస్టెంట్లు నిజంగానే దుమ్ము రేగొట్టేశారు లాస్ట్ టైం. కళ్యాణ్ పడాల, డీమన్ పవన్, శ్రీజ ఇలాంటి వాళ్ళకే ప్రేక్షకుల్లో విపరీతమైనటువంటి క్రేజ్ అయితే వచ్చేసింది ఆ తర్వాత. అసలు ఎవరు ఊహించని విధంగా అగ్ని పరీక్ష ద్వారా వచ్చినటువంటి కళ్యాణ్ పడాల ఏకంగా 'బిగ్ బాస్' సీజన్ 9 టైటిల్ విన్నర్గా నిలిచి అందరిని నిజంగా అతను ఆశ్చర్యపరిచాడు కూడా. ఆ సక్సెస్ చూసి ఇప్పుడు 10వ సీజన్ కూడా అగ్ని పరీక్ష ద్వారా భారీగా వస్తారు అని ఆశపడినట్టున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఈసారి 'బిగ్ బాస్ 10' అంటే 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2' అంటాం. దీనికి పెద్దగా స్పందన రాలేదు అనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఆడిషన్స్ గడువు ఎప్పుడో ముగిసిపోయినా సరే కావాల్సిన అప్లికేషన్స్ రాకపోవడంతో 'బిగ్ బాస్' టీము తల పట్టుకుంది అంటున్నారు. దీంతో మొదటిసారి గడువును పెంచినట్టు కనిపిస్తుంది. ఆ పెంచిన డెడ్ లైన్ కూడా ముగిసిపోయినా పెద్దగా మార్పు ఏమీ కనిపించట్లేదు అనే మాట ఉంది. దాంతో ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరికొంత సమయం ఇచ్చేటువంటి వ్యవహారం ఉంది. అయినా కూడా ఆడిషన్స్ ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో మరొక కొత్త ఐడియాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇలా పదే పదే లాస్ట్ ఛాన్స్ అంటూ డేట్లు పొడిగిస్తుండడం చూస్తుంటే ఈసారి ఆడిషన్స్కి ఏ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందో సులభంగా అందరికీ అర్థమైపోతుంది. 'బిగ్ బాస్' టీం పడుతున్నటువంటి ఈ తిప్పలు చూసి ఇంటర్నెట్లో జనాలు ఇంకెన్ని లాస్ట్ ఛాన్స్లు ఇస్తారా బాబు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు ఆడిషన్స్ కోసం క్యూ కట్టినటువంటి జనాలు ఇప్పుడు అసలు దీన్ని పట్టించుకోవట్లేదా, అందుకే ఈ పరిస్థితి వచ్చిందా అనేది కూడా ఉంది. ఇంకో పక్క ఏంటంటే గోల్డ్ వైట్ అని ఒకళ్ళు ఆఫర్ ఇచ్చారు కదా లాస్ట్ ఛాన్స్ అన్నట్టు, అట్లా ఇప్పుడు గోల్డెన్ డ్రాప్ అని వేరే వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చారు. వైట్ గోల్డ్ ఏదో ఉందో వాళ్ళ పేరు మర్చిపోయా, వాళ్ళు ఒక లాస్ట్ ఛాన్స్, వీడియో లాస్ట్ ఛాన్స్. దెన్ ఇంకొక యాంగిల్, అంటే ఇది ఒక యాంగిల్, అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి బాగా రెస్పాన్స్ వచ్చింది వైట్ గోల్డ్ వాళ్ళకి. సో వీళ్ళు కూడా గోల్డెన్ డ్రాప్ ద్వారా వీళ్ళు కూడా ఒక క్యాండిడేట్ లోపల అగ్ని పరీక్ష వరకే కదా, హౌస్లో కాదు కదా. అగ్ని పరీక్ష వరకు 1,00,000 మందినైనా పంపించుకోవచ్చు, 1,00,000 బ్రాండ్లైనా ప్రమోట్ చేసుకోవచ్చు. తద్వారా తమ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం ఏమో ఇది అనిపించింది. నవదీప్తో పాటు ఒక యాడ్ చేశారు. గోల్డ్ డ్రాప్ ఆయిల్ ద్వారా కూడా ప్రయత్నాలు చేసుకుని అగ్ని పరీక్ష వరకు వెళ్ళచ్చు. అగ్ని పరీక్షకు 1,00,000 మందిని తీసుకెళ్ళచ్చు, పెద్ద మ్యాటరే ఉంది. హౌస్లోకి తీసుకెళ్ళడం అయితే రిస్క్ అవుద్ది కానీ బ్రాండ్స్ పీపుల్కి.